నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్ గా గురక చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రాబ్లం, ఎవరిలో ఎక్కువగా చూస్తాము, ఇది ఎంత డేంజర్, సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు శ్వాస హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎలర్జీ, ఆస్తమా, గురక వైద్య నిపుణులు డాక్టర్ విష్ణువేంద్ర రావు గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, జనరల్ గానే ఈ గురక అనేది చాలా పెద్ద ప్రాబ్లం. చాలా ఈజీగా తీసుకుంటాం గురకని, అవునా డాక్టర్ గారు? సో గురక ఈ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అంటే ఏ ఏజ్ అండి అసలు? అది గురక చిన్నప్పటి నుంచే ఉంటుందమ్మా. గురక పసిపిల్లలు అంటే దాదాపు 2-3 సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వాళ్ళకైనా ఉండొచ్చు. నోరు తెరిచి నిద్రపోతున్నారు అంటే పిల్లల్లో, వాళ్ళల్లో ఎడినైడ్స్, టాన్సిల్స్, ఈ జలుబు, ఈ ముక్కు దిబ్బడ ఇవి వచ్చిన తర్వాత మెల్లగా గురక పెట్టడం మొదలు పెడతారు. నోరు తెరిచి నిద్రపోతున్నారు అంటే మెల్లమెల్లగా అది గురకకు దారి తీయొచ్చు ఫ్యూచర్లో. కాబట్టి నోరు తెరిచి నిద్రపోవటం అనే దాన్ని ఏ తల్లిదండ్రులు కూడా చాలా ఈజీగా తీసుకోవద్దు. ఇది ఫ్యూచర్లో గురకకు దారి తీయొచ్చు. అంటే నోరు తెరిచి నిద్ర ఎందుకు పోతారు? వాళ్ళకి ముక్కులో నుంచి గాలి ఆడదు. ముక్కులో నుంచి గాలి ఆడకపోవటానికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే ముక్కులో ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, చూసారా? జలుబు ఉంటుంది. అంటే ఎట్లా? పేరెంట్స్లో ఎవరికైనా జలుబు ఉంటే పిల్లల్లో కూడా జలుబు ఉంటుంది. ఈ ఎలర్జీ వల్ల ఎడినైడ్స్ ఉబ్బుతాయి. ఎడినైడ్స్, టాన్సిల్స్, ఇటు సైనస్ అన్ని ఇదైపోయి టోటల్ కంజెషన్ అయిపోయింది. అన్ని టర్బినేట్స్ అంటాం. ఇన్ఫ్లమేషన్ కదా. టర్బినేట్స్ అనేది హెపట్రో, అదే కండలు పెరుగుతాయి అంటారు కదా, అదొకటి. కొంతమందికి డిఎన్ఎస్ ఉండొచ్చు, డివియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉండొచ్చు. సో ఇలాంటి అన్ని కారణాల వల్ల మెల్లమెల్లగా నోరుతోని గాలి తీస్తారు. నోరుతోని గాలి తీసే వాళ్ళని తల్లిదండ్రులు కొంతమంది వదిలేస్తారు, కొంతమంది బలవంతంగా నోరు మూస్తారు, కొంతమంది తిడతా ఉంటారు, ఎందుకు ఎప్పుడు చూసినా నోరుతో గాలి తీస్తామని చెప్పి. ముక్కు నుంచి గాలి ఆడకపోతే మరి నోరుతో కాకపోతే దేంతో తీస్తాం గాలి? కారణం ఏందో తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి గనక ట్రీట్ చేయలేదనుకో మెల్లమెల్లగా పిల్లలు నైట్ పూట గురక పెడతా ఉంటారు, నిద్రలో అంటా ఉంటారు. రోజుకు 100-200 సార్లు అంటారు నైట్. అంటే అప్పుడు బ్రీతింగ్ అయిపోద్ది కదా, పాజ్ అవుతుంది. యాప్నిక్ స్పెల్స్ అంటాం అంటారు చిన్నపిల్లలు. ఇది హైపర్ యాక్టివిటీకి దారితీస్తుంది. చిన్నపిల్లలు పగులు పూట రెస్ట్లెస్గా హైపర్ యాక్టివ్గా ఆడుతూ ఉంటారు పిల్లలు. సో ఇట్లాంటి ఈ పిల్లల్ని మనం గమనించి ఇది హైపర్ యాక్టివిటీకి ఉన్నాడు అంటే అసలు వీడికి ఏమన్నా ఎలర్జీ ఉందా, ఎలర్జీ ఉన్నాయా అంటే ఎడినైడ్స్ ఏమైనా ఉన్నాయా, టాన్సిల్స్ ఏమైనా ఉన్నాయా, తల్లిదండ్రులు ఏమన్నా ఎలర్జీ ఉందా అనేది అన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం మెల్లగా తెలుసుకుంటా చిన్నపిల్లలప్పటి నుంచే మనం వైద్యం మొదలుపెట్టాలి. అప్పుడు అలర్జీకి, ఆస్తమాకి, ఎడినాయిడ్స్కి, టాన్సిల్స్కి వీటన్నిటికీ యాంటీ అలర్జీ ట్రీట్మెంట్, యాంటీ ఆస్తమా ట్రీట్మెంట్ కనుక మొదటి నుంచి మొదలు పెడితే చిన్నపిల్లలు ఈ గురక బాధ నుంచి బయటపడతారు. ఈ హైపర్ యాక్టివ్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. చాలా మంది హైపర్ యాక్టివ్ మీద ఫోకస్ పెడతారు కానీ గురక మీద కారణం మీద హైపర్ యాక్టివ్ తీసిపోతారు, హైపర్ యాక్టివ్ మందులు వాడుతూ ఉంటారు, మీకు ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పుతారు. బట్ హైపర్ యాక్టివిటీ మూల కారణం అలర్జీ కావచ్చు, అన్ట్రీటెడ్ అన్ఐడెంటిఫైడ్ అలర్జీ కావచ్చు. సో ఈ అన్ఐడెంటిఫైడ్ అలర్జీలో తల్లిదండ్రులకు, తల్లికో తండ్రికో ఎవరికో ఒకరికి జలుబు ఉంది అంటే వెంటనే వీళ్ళకు గుర్తు రావాలి, నాకు అలర్జీ ఉంది, ఆస్తమా ఉంది, నాకు డాక్టర్ గారు చెప్పారు మరి ఇంటర్వ్యూలో, సో పిల్లలకు ఇది ఉండొచ్చు అని వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఆస్తమా కంటాజియస్ లేదు, అంటే జీన్స్ పరంగా వచ్చేది. జీన్స్ హెరిడిటరీ ఉంటుంది. సో కాబట్టి ఈ గురక అనేది మెల్లగా పిల్లల నుంచే మొదలై ఇంకా అలా దాటిపోతుంటది. ఇంకా ఏజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక 1 year బేబీ ఉందనుకోండి, అంటే ఎలర్జీ ఉందా లేదా అనే టెస్టులు చేయించాల్సిందేనా? అంటే క్లినికల్ గా తెలిసిపోద్ది హిస్టరీ పరంగా. 1 year ఎందుకమ్మా, 3-4 months, 4 months, 5 months ఉన్నా తెలుసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకి చీటికి మాడి జలుబు వస్తుంటది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.
ఏదో టానిక్లు వాడతారు, యాంటీబయాటిక్స్ వాడతారు, నెబులైజర్లు పెడతా ఉంటారు. ఇప్పుడు ఇంట్లోనే నెబులైజర్లు పెట్టుకుంటా ఉంటారు. ఎప్పుడు చూసినా హాస్పిటల్ని మార్చి మార్చి తిరుగుతూనే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉందా ముందర చూడండి. ఇటు వాళ్లకు అటు వాళ్లకు ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు, ఉందా? ఉంటే మాటి మాటికి వాతావరణాన్ని బట్టి వస్తుందా? అవునా? తర్వాత ఫ్యాన్ స్పీడ్ వేసి వస్తుందా? ఏదైనా ఫంక్షన్కి పోతే వస్తుందా? ఏదైనా ట్రిప్కి పోతే వస్తుందా? అంటే ఎట్లాంటి టైంలో ఈ పిల్లవాడికి ఎక్కువ ఫ్యాన్ స్పీడ్గా ఏసీలు అవన్నీ వేస్తే ఎక్కువగా ఊపిరి ఆడట్లేదా? సో ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. దగ్గు వస్తుంది, దగ్గి వాంతి చేసుకుంటారు, కొంతమంది దగ్గి వాంతి చేస్తారు. సో ఇట్లాంటి కేసుల్లో మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. దానికి పెద్ద కష్టమేం కాదు. డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఈజీ యాజ్ ఫార్ యాజ్ ఆస్మా అలర్జీ ఈజ్ కన్సర్న్. అయితే దీనికి మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటాం. చాలా మంది జలుబు అని పేరు పెడతాం కదా, జలుబు అంటాం. అదే అలర్జీ అదే ఆస్మా పేరు పెడితే తల్లిదండ్రులు ఫైట్ చేస్తారు, ఒప్పుకోరు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలర్జీ ఆస్మాని గమనించిన తర్వాత ఇన్హలేషన్ ట్రీట్మెంటే ఇవ్వాలి, అదే కరెక్ట్ ట్రీట్మెంట్. కానీ అది ఇస్తే చిన్నపిల్లల నుంచి అలవాటు అయిపోతారేమో, దాని తర్వాత మళ్ళీ ఇట్నే ఇచ్చుకుంటూ పోతే ఎట్లనండి? చిన్నపిల్లలు అప్పటి నుంచి అంటే ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు, కానీ ఏది కూడా అసలు లెక్కలోకే తీసుకోకూడదు. అంత మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో దాదాపు. చిన్నపిల్లల్లో ఇన్హలేషన్ థెరపీ ఇన్హేలర్స్ వల్ల జీరో సైడ్ ఎఫెక్ట్స్. పెద్దగా అంటే కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ డోసు డిసైడ్ చేయాలి. ఏ డోస్ పడితే ఆ డోస్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎట్లా ఉంటాయి? ఇప్పుడు అవేర్నెస్ రావడం వల్ల అసలు మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకొని వాడే పరిస్థితి కూడా మనం చూస్తూ ఇది కామన్ కదా. ఇంకా డాక్టర్ కాడికి పోయిన ఇయే రాస్తారు అని వాళ్ళు పోయి అయ్యే కొనుక్కొని వాడుకుంటా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏది చీటికి మాటికి వచ్చే జలుబు కానీ, చీటికి మాటికి వచ్చే దగ్గు కానీ, ఈ ముక్కు కారటాలు కానీ, దాని తర్వాత చెవుల నుంచి కూడా చీమ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయదు. ముక్కుకి చెవుకి కనెక్షన్ ఉంటుంది కదా, ఇక్కడ బ్లాక్ అయితే ఇందులోంచి చీమ వస్తుంటది, ఇన్ఫెక్షన్ వస్తుంటది. సో ఇందులో లిక్విడ్ ఫామ్ అవుతా ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుంచే ఫామ్ అయింది. ఎంత విపరీతమైన చెవి నొప్పి వస్తుంది అంటే ఇక్కడ కంజెషన్ ఉందన్నారు. సో మిడిల్ ఇయర్ ఎఫ్యూజన్ అంటాం. ట్రీట్ చేయాల్సింది రూట్ కాజ్ ని కదా, ఎలర్జీని. అందుకే చిన్నప్పటి నుంచే ఎలర్జీని మనం ఐడెంటిఫై చేయాలి. చీటికి మాటికి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఉందేమో చూడాలి ఫస్ట్. అది చక్కటి ఇన్ఫర్మేషన్. నిజంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు, లేదా పిల్లలకి మాటిమాటికి జలుబు వస్తూ ఉంటుంది, దీని మీద అనుకుంటారు కానీ ఆ సిమ్టమ్ కి ట్రీట్మెంట్ కోసం చూస్తారు. కానీ అసలు ఎందుకు అసలు మూల కారణాన్ని వెతకం. మూల కారణం అనేది ఎప్పుడు కూడా చీటికి మాటికి వచ్చేటటువంటి జలుబు దగ్గు అది పడట్లేదు ఇది పడట్లేదు అన్నారంటే ఖచ్చితంగా ఇది అలర్జీ ఆస్మా జీన్స్ అనేది మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే దీని అలర్జీ ఆస్మా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళకు విముక్తి. లేకపోతే 10 మంది 20 మంది డాక్టర్ని మారుస్తారు, 10-20 హాస్పిటల్ మారుస్తారు. ఎందుకంటే మేము చూస్తాం కదా, మా దగ్గరికి 10-20 హాస్పిటల్స్ మార్చి వస్తుంటారు చాలా మంది. ఇంత ఫైల్స్ తీసుకొని వస్తుంటారు. నేనేమంటానంటే కరెక్ట్ కీ పెట్టేదాకా లాక్ ఓపెన్ అయితే కాదు, కరెక్ట్ పాస్వర్డ్ కొట్టేదాకా సిస్టమ్ అయితే ఓపెన్ కాదు. ఆ కీ అనేది చాలా పెద్ద హాస్పిటల్లో దొరికిందా చాలా చిన్న హాస్పిటల్లో దొరికిందా అనేది పాయింట్ కాదు, దొరికిందా లేదా అనేదే పాయింట్. ఎక్కడ అనేది పాయింట్. ఆ డాక్టర్ యొక్క నైపుణ్యాన్ని బట్టి, ఆ డాక్టర్ యొక్క డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీని బట్టి, ఆ డిసీజ్ ప్రెజెంటేషన్ బట్టి, మనం చేసే టెస్టులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప పెద్ద హాస్పిటల్ పోతే పెద్ద న్యాయం జరుగుద్దని, చిన్న హాస్పిటల్ పోతే అన్యాయం జరుగుద్దని ఏముండదు. మంచి డాక్టర్ అయితే చాలు, అంతే. మంచి డాక్టర్ అయితే చాలు, ఎక్కడ ఉన్నా పర్లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు గురక వచ్చింది చిన్నపిల్లల్లో అన్నప్పుడు జనరల్ గా ఆ గురకకి ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇది అంటే గురకకు సంబంధించినంత వరకు అమ్మా, చిన్నపిల్లల్లో కూడా నేను చెప్పాను కదా. సో గురకకి ఇలా ఉంటే మనం ఇది ఎర్లీగా మనం గుర్తించి మనం టెస్ట్ చేసి వీళ్ళకి కూడా మనకు స్లీప్ స్టడీలు చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా CPAPలు గీప్యాప్లు వాడే పరిస్థితులు ఉన్నాయి కానీ బట్ నా దృష్టిలో అంత అవసరం ఎప్పుడు రాలా చిన్నప్పుడు. అందుకే నేను ఏమంటానంటే
ఎప్పుడు అలర్జీ గురించి, ఆస్మా గురించి, ఎడినాయిడ్ గురించి, టాన్సిల్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఎర్లియర్ ది బెటర్ అంట నేను ఆల్వేస్. కొన్ని వందల వేల సార్లు చెప్తా. ఎంత తొందరగా పిల్లలకు జలుబు ఉంటే అంత తొందరగా చూపిస్తే అన్ని కష్టాల నుంచి మీరు దూరం అవుతారు. చిన్నపిల్లలు అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు, అన్ని కాంప్లికేషన్స్ నుంచి బయటపడతారు, ఎన్నో రకాల వైద్యాల నుంచి మనం బయటపడవచ్చు, ఎన్నో రకాల అనవసరమైనటువంటి టాన్సిల్ ఆపరేషన్లు, ఎడినాయిడ్ ఆపరేషన్లు, సైనస్ ఆపరేషన్ల నుంచి మనం బయటపడవచ్చు. చేయి దాటిన తర్వాత ఎవరికైనా కొన్ని సార్లు ఆపరేషన్లు తప్పవు. కాబట్టి తొందరగా వచ్చినట్లయితే ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ని మనం ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు ఈ గురక, చిన్నపిల్లల్లో గురక చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు వీళ్ళల్లో ముఖ్యంగా. సో చాలా అంటే ఎప్పుడు ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ తీయాలి అంటే ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. తర్వాత స్లీపు, గురక, కొంచెం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లక్షణాలు ఉన్నాయి అంటా ఉన్నారు, చెవుల చీమ వస్తూ ఉంది, ముక్కు కారుతూ ఉంటుంది, ఏ మందు పనిచేయట్లేదు. కాబట్టి అట్లాంటి కేసుల్లో 100 మందిలో 5 నుంచి 10 మందికి సర్జరీ తప్పదు. అట్లాంటి కేసుల్లో చేయాలి. మరి మిగతా కేసుల్లో మొత్తానికి కూడా ఎర్లియర్ ది బెటర్. సో యాంటీ ఆస్మా ట్రీట్మెంట్ కనుక మనం వాడినట్లయితే ఇన్హేల్డ్ నాసల్ స్టీరాయిడ్స్ అంటాం, ఇన్హేల్డ్ కార్టికో స్టీరాయిడ్స్ అంటాం. అలా స్టీరాయిడ్ అనగా పెద్ద భయం, అమ్మో స్టీరాయిడ్ అంటాను. సో స్టీరాయిడ్ అనేటప్పుడు నేనేం చెప్తానంటే ఒక్క టాబ్లెట్ ని 1000 ముక్కలో 2000 ముక్కలో చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైంది. కాబట్టి ఒక టాబ్లెట్ ని 1-2 సంవత్సరాలు వాడినట్టు. కాబట్టి దాని మీద అపోహలు పెంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. పిల్లల్ని కూడా మనం తరచూ గమనిస్తూ ఉండాలి. గురక వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇక చూస్తే టీనేజర్స్ లో కూడా మనం గురక చూస్తాం. టీనేజర్స్ లో గురకకి కారణాలు ఏంటి అంటే ఎవరికైనా అమ్మా ఇప్పుడు ఇదే ప్రాబ్లం పెద్దయ్యేదాకా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకు మెయిన్ కారణం ఏంటంటే అన్ఐడెంటిఫైడ్ అలర్జీస్, అన్ఐడెంటిఫైడ్ ఆస్తమా. ఇది మెల్లగా పెరిగి 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 అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకు దారితీస్తాయి జనరల్గా. ఇది నెంబర్ 1 కాజ్. ఇక్కడ దానికి మూల కారణం నేసల్ ఎలర్జీస్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, సైనస్. ఈ చిన్నప్పుడు మనం వైద్యం చేయలేదనుకో టీనేజ్ లోకి ఎంటర్ అవుతాయి, టీనేజ్ లో కూడా చేయలేదనుకో అడల్ట్ లోకి ఎంటర్ అవుతాయి, అప్పుడు కూడా చేయలేదు, అయితేనే ఉంటాయి, ఇంకా ఎక్కడికి పోవి. సైనస్ ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి, ఇంకా నోరు తెరిచి నిద్రపోయి గురక పెడతా ఉంటారు. సో అట్లా ఇది కామన్ గురక, ఇది డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన గురక అని ఎలా తెలుస్తుంది? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం చూసారా ఒకప్పుడు బాగా కష్టపడి శారీరక కష్టం చేసేవాళ్ళు బాగా కష్టపడ్డ తర్వాత మరిచి నిద్రపోయేవాడు. చాలా గురక పెట్టి మైల్డ్గా మందరంగా అట్లా ఎంత గురక పెట్టినా ఎంతసేపు పెట్టినా ఏం కాదు. అది ఒకప్పటి వాళ్ళ గురక. ఇప్పుడు ఏంటి అంటే ఒబేసిటీ, ముక్కులన్నీ దిబ్బడేసిపోవటం, అతి నిద్ర, ఇక నైట్ అయిందంటే భయమయ్యేంత నిద్ర, భయమయ్యేంత గురక. అంటే అంటుంటారు, అంటే సింహనాదం చేసినట్టే గర్జన, సింహగర్జన అంటాం కదా, అట్లా ఉంటది. సో అంత భయంకరమైనటువంటి గురక. తర్వాత ఒక్కసారి ఉలిక్కిపడి లేవటం, చెమటలతో తడిచిపోవటం, దాని తర్వాత ఇది 10 సెకండ్స్ కంటే ఊపిరి స్తంభించిపోవటం, అంటే బ్రీత్ ఆగిపోద్ది, టోటల్గా ఆగిపోతుంది. చాలా కామన్, అంటే ఆగిపోతుంది బ్రీత్. ఆగిపోయిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళ గుండె ఆగిపోతుంది, వాళ్ళు అప్పుడు ఇలా 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 అని వాళ్ళని లేపుతా ఉంటారు. సో అటు తిరగండి, ఇటు తిరగండి, అది ఇది అని చెప్పి పక్కన వాళ్ళు భయపడతారు. కాబట్టి డాక్టర్ని సంప్రదించాల్సింది ఒక వ్యక్తి గురక పెడుతున్నప్పుడు అంటే ఎప్పుడంటే, ఒకటి విపరీతమైన లా ఉన్నారా లేదా, మెడ విపరీతంగా లా ఉందా లేదా, తర్వాత ఈ వేస్ట్ కూడా లా ఉందా లేదా, అంటే 40 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ లావు, 40 సెంటీమీటర్ అంటే 16 ఇంచుల కంటే ఎక్కువ చుట్టుకొలత వేసుకోవాలి మనం. 16 ఇంచులు 17 ఇంచుల కంటే ఎక్కువ ఉందంటే ఇక గురక వస్తున్నట్టే. సో ఇది ఈ విధంగా. సో ఇక్కడ వేస్ట్ 40 ఇంచుల కంటే ఇది ఎక్కువ ఉన్నా, దాని తర్వాత ఎంత తెరిచినా
లోపల అన్ని కనపడాలా, నాలుగు తప్ప ఏం కనపడదు. అంటే మనం హెల్దీ హ్యూమన్ నోరు తెరిచినప్పుడు అన్ని కనపడాలి లోపల, ఓ అన్ని కనపడుతుంటాయి. ఏం కనపడవు, ఒక నాలుగే కనపడుతుంటాయి అంతసేపు. అది విపరీతమైన గురక నైట్ పూట, అంటే డోర్ క్రాస్ అయ్యి కూడా బయట వాళ్ళకి వినపడతా ఉంటుంది. తర్వాత పగులు పూట విపరీతంగా నిద్ర, అది డ్రైవింగ్ చేస్తున్నా, టీవీ చూస్తున్నా, పేపర్ చదువుతున్నా, మాట్లాడుతున్నా, కాసేపు అన్నం తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా, సిగ్నల్ దగ్గర కూడా నిద్రపోతారు. ఎందుకు డాక్టర్? నైట్ పూట నిద్ర ఉండదు. గురక ఉండేవాళ్ళు, గురక ఉండేవాళ్ళు చాలా బాగా నిద్రపోతున్నారు అనుకుంటారు. గురక ఉన్న వాళ్ళకి అది నిద్ర కాదు, అది ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాం. నిద్ర డిస్టర్బ్ అవుతా ఉంటది. ఎందుకంటే ఈ గురక పెట్టినప్పుడల్లా ఈ ఫారింజియల్ వాల్స్, ఈ ఎయిర్వే ఏదైతే ఉందో కొలాప్స్ అవుతుంది. ఎప్పుడైతే అంటే నిద్రలో పోగానే మజిల్స్ అన్ని మనకు రిలాక్స్ అయ్యి తప్పున పడిపోదు. అట్లా పడకూడదు. అంటే నిద్రలో కూడా కొంచెం ఓపెనే ఉంటాయి. వీళ్ళకి ఏమవుతుంది, ఈ గురక ఉన్న పంటతో పడిపోతుంది, ఇప్పుడు గాలి పోదు. కాబట్టి ఈ యొక్క డైలేటర్ మజిల్స్ అంటాము, అవి టోటల్గా రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయిపోయి ఎయిర్వే అనేది కొలాప్స్ అయిపోయి గాలి పోకపోవటం వల్ల మెదడు స్టిమ్యులేట్ అవుతుంది. ఇట్లా వచ్చి మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ కాసేపు తీసుకుంటారు. అదే టైంలో మూసుకున్నప్పుడు ఆక్సిజన్ పడిపోతుంది. అదే టైంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. అదే టైంలో హార్ట్ ఎక్కువ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. అదే టైంలో ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, సింపథెటిక్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యి మొత్తం గుండె ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటాం, అట్లా కొట్టుకుంటా ఉంటుంది. అప్పుడు చెమటలు వస్తుంటాయి మనకు. అంటే ఈ గుర్రక ఎప్పుడు డాక్టర్ కాడికి పోవాలి అంటే అతి నిద్ర, విపరీతమైన గురక, దాని తర్వాత అతి నిద్ర, లావు, బాగా ఒబేసిటీ. ఈ ఒబేసిటీని చెప్పానుగా, మెడ లావు, వీటన్నిటితో గుర్తుపట్టవచ్చు మనం. ఇట్లాంటి వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి. ఈయన పగులు పూట అంతా నిద్రపోతున్నాడండి, నైట్ నన్ను నిద్రపోనియట్లేదు గురక వల్ల, విపరీతంగా రోజు రోజు లావు అయిపోతున్నాడు అంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేని పక్షంలో హార్ట్ అటాక్స్ ముప్పు అనేది కొంచెం ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తుంటాయి, దాని తర్వాత యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఇలా కాకపోతే హార్మోనల్ చేంజ్ వస్తుంటుంది, సోషల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఎన్ని డిస్టర్బెన్సెస్ అసలు ప్రతిదీ డిస్టర్బ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ గురక ఒక జబ్బులాగా ఉంది, వాళ్ళకి నిద్ర ఉండదు. అవును, నిద్ర లేని వల్ల ఈ జబ్బులన్నీ వచ్చేస్తాయి. అంటే గురక అంటే ఎందుకు నిద్ర లేదు అంటే ఏంటంటే దీన్ని ఎట్లా భావించవచ్చు అంటే యాప్నియా అంటాం. అంటే 10 seconds కంటే ఎక్కువ ఊపిరి స్తంభించిపోవడం. అప్పుడు బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి కొంచెం మనకు మేలుకు వస్తుంది. మేలుకు వచ్చినప్పుడు అని మళ్ళీ తీసుకుంటాం. అంటే స్లీప్ అంతా ఫ్రాగ్మెంటెడ్, కంటిన్యూస్ స్లీప్ ఉండదు, ముక్కలు ముక్కలు అయిపోతుంది స్లీప్. అయిపోయేసరికి అంటే ఏంటి, బాగా పడుకున్న వ్యక్తిని గంటకు ఒక 50 సార్లు గిచ్చామనుకోండి, నిద్ర ఉన్నట్ట ఈక్వల్ టు దట్. కాసేపు లేస్తాడు కదా, నిద్రపోయే టైం కల్లా కొంచెం గిచ్చామనుకో మళ్ళీ లేస్తాడు, మళ్ళా గిచ్చామనుకో లేస్తాడు. అంటే ఫ్రాగ్మెంటెడ్ స్లీప్. అది మొత్తం మీద ఇంకా అంతకంటే టార్చర్ ఏముంటుంది, ఓవరాల్ గా నిద్ర ఉండదు. అందుకేంటి ఇది నిద్ర లేమితో సమానం, నిద్ర పోని దాంతో సమానం. నిద్ర అంటే ఏంటి, మనకు 4 స్టేజ్లో ఉంటుంది స్లీప్. అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, తర్వాత రెమ్ స్లీప్ అంటాం. అంటే మనం మిద్దె మీద నుంచి మెట్లు దిగి నిద్రాదేవి ఒడిలో పోయినట్టుగా స్టెప్ దిక్కుంటా పోయిన తర్వాత అసలు మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియదు కదా, సుఖ నిద్ర అంటారు. అసలు ఏమి గుర్తుండదు, లేచిన తర్వాత ఎంత బాగా నిద్రపోయాను అనుకుంటారు. అలా ఉంటే అది కరెక్ట్ నిద్ర అన్నమాట. వీళ్ళు లెవెల్ 1, లెవెల్ 2లోనే మళ్ళీ పైకి వస్తారు. అంటే లెవెల్ 3కి ఇంకా డెప్త్కి పోరు. అంటే 3rd స్టేజ్ 4th స్టేజ్లోకి ఎంటర్ అవ్వరు. 1వ స్టేజ్ 2వ స్టేజ్లోనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి అంటే డీప్ స్లీప్లోకి పోనంత వరకు మనకు తృప్తి ఉండదు.
అప్పుడు బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది, టోటల్గా రీఎనర్జైజ్ అవుతుంది, టోటల్గా హీలింగ్ అవుతుంది బాడీ. ఇవేవి జరగనప్పుడు చిరాకు, కోపం, మతిమరుపు, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ పెరిగిపోతుంటాయి. నిద్ర లేమికి ఎంత, అందుకనే ఆ నిద్ర 7 గంటలు మనకు నిద్ర ఉండాలి. ఎవరికైనా సరే 7 నుంచి 8 గంటలు నైట్ పూట అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి, అవునా? అది లేనప్పుడు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎంత అనేది చూద్దాం. 7 గంటల్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది 2 గంటలు ఏముంది అనుకుందాం. సపోజ్ 5 గంటల డెఫిసిట్ ఉంది కదా, ఈ 5 గంటలు పగులు నిద్రపోతారు, ఇంకేముంది వర్క్ చేసుకోరు. ఎటుబడి నిద్రాదేవికి మనం 1/3 ఆఫ్ టైం ఇవ్వాల్సిందే 24 గంటల్లో కంపల్సరీ. అది ఆవిడకి ఆ టైం మనం కేటాయించాల్సిందే. అందులో నుంచి 2 గంటలు నేను తీసుకుంటా, 3 గంటలు తీసుకుంటా అంటే చాలా మందికి ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ రావడానికి మూల కారణం స్లీప్ డెఫిషియన్సీ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక కనిపించని ఇదనమాట. సరైన నిద్ర లేకపోవటం వల్ల దట్ లీడ్స్ టు మెనీ కాంప్లికేషన్స్. చాలా మంది ఈ విషయం తెలియక, అంటే రూట్ కాజ్ గురక ఈ స్లీప్లెస్నెస్ కానీ స్లీప్ క్లినిక్స్ వెళ్తూ ఉంటారు. స్లీప్ క్లినిక్స్ వెళ్ళాలి. స్లీప్ క్లినిక్స్ లో మనం ట్రీట్మెంట్ చేసేది ఇదే. ఇప్పుడు స్లీప్ అంటే భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది గురక పెడుతున్నారు. సో స్లీప్ క్లినిక్స్ లో ఏం చేస్తారు, ఈయనకు అంటే పాలిసామ్నోగ్రఫీ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది, స్లీప్ స్టడీ ఉంటుంది. అందులో టెస్టులు చేస్తారు. గంటకి ఎన్నిసార్లు నీ యొక్క ఊపిరి స్తంభించిపోతుంది, యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అంటారు. అంటే యాప్నియా అంటే కంప్లీట్ సెసేషన్ అనమాట, హైపాప్నియా అంటే సగం 30% ఆగిపోతుంది. తర్వాత ఆక్సిజన్ ఎంత పడిపోతుంది, ఎన్నిసార్లు మనం కదులుతా ఉన్నాం, సో ఇవన్నీ ఎన్నిసార్లు లేస్తా ఉన్నాం, ఇవన్నీ మానిటర్ చేస్తారు. మానిటర్ చేసిన తర్వాత మైల్డ్ ఉందా, ఇందాక మనం యాప్నియా అన్నాం కదా, సో మైల్డ్ అంటే సో 5 నుంచి 15, దాని తర్వాత మోడరేట్ అంటే 15 నుంచి 30 వరకు, సివియర్ అంటే 30 నుంచి ఎక్కువ, మోర్ దాన్ 30. ఏంటివి మోర్ దాన్ 30 టైమ్స్ యాప్నియా ఎపిసోడ్స్ వస్తాయి వాళ్ళకి గంటకి. ఇది గంటకి కొంతమందికి 100 సార్లు ఉంటుంది, 100 ఉంటుంది యాప్నియా ఎపిసోడ్స్ అనేవి, 100 ఉంటాయి. అంటే ఏంటి, ఇంకా వాళ్ళకి ఏమి నిద్ర లేనట్టే లెక్కగా. వాళ్ళకు అప్పుడు ఈ దశను తీసుకొని వాళ్లకు స్టేజ్ 1 ఉందా, స్టేజ్ 2ఆ, స్టేజ్ 3ఆ, అంటే మైల్డా, మోడరేటా, సివియరా, దీన్ని బట్టి ఏది మందు వాడాలి, ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అంటే స్టేజ్ మైల్డ్ ఉందనుకోండి, వాళ్ళకి ఎలర్జీ ఉందనుకోండి, ఎలర్జీకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇవి ముక్కులు ఉన్నాయి, జలుబు ఉంది, తుమ్ములు ఉంది, కొంచెం సైనస్ ఉంది, కొంచెం ఇవి ఉన్నాయంటే మనం యాంటీ ఎలర్జీ మెడికేషన్స్ తోని ఓపెన్ చేయొచ్చు. ఆ గురక చాలా మంది తగ్గిపోద్ది. మోడరేట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకొంచెం మందులు కరెక్ట్ గా వాడి, ఇంకొంచెం బరువు తగ్గి, ఆల్కహాల్ బంద్ చేసి, స్మోకింగ్ బంద్ చేసి, డయటరీ ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ అవన్నీ పాటిస్తే వాళ్ళకు కూడా చాలా వరకు తగ్గిపోవచ్చు. ఇక సివియర్ ఉన్న వాళ్ళకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోతే సిప్యాప్ అని ఉంటుంది, ఆ మిషన్ పెట్టక తప్పదు. అంటే దాన్ని ఇట్లా పెట్టాలి మిషన్. అప్పుడు ఏం చేస్తుంది, ఆ గాలి ప్రెషర్ తోని తెల్లవారులు ఓపెన్ ఉంటుంది, ప్రెషర్ వల్ల ఓపెన్ ఉంటుంది కాబట్టి మన గాలి అనేది మంచిగా ఆడుతూ ఉంటుంది, తెల్లవారులు నిద్రపోవచ్చు మనం. అంటే ఇది ఎట్లనంటే ఒక్కోసారి అమ్మా వాడుతూ ఉంటే ఎవరైతే సిప్యాప్ వాడేవాళ్ళు అంతకు ముందు విపరీతంగా నిద్రపోయేవాళ్ళు, విపరీతంగా లావు ఉండేవాళ్ళు, విపరీతంగా గురక పెట్టేవాళ్ళు, మతిమరుపు ఉండేవాళ్ళు అందరు ఇది పెట్టగానే యాక్టివ్ అయిపోతారు, హుషారైపోతారు, మెల్లమెల్లగా బరువు తగ్గుతుంటారు. అంటే ఒక కొత్త మనిషి మళ్ళీ వస్తాడు అనమాట. అంతకుముందు మన్నుదున్న పాములా ఉండేటటువంటి వ్యక్తి సిప్యాప్ పెట్టగానే కొత్త మనిషిలాగా నవ్వుతుంటారు, అంటే మారిపోద్ది మళ్ళీ. అంటే వెయిట్ తగ్గిపోతారు. అప్పుడు వాళ్ళకు 2-3 నెలలు వాడిన తర్వాత వాళ్ళలో ఒక పట్టుదల రావాలి. నేను ఎటుబడి ఈ మిషన్ వాడకుండా ఉండాలంటే డాక్టర్ గారు చెప్పినవన్నీ నేను పాటించాలా,
ఇప్పుడు ఒక 80 కేజీలు ఉన్నాడు, ఆయన ఉండాల్సింది ఒక 65 కేజీలు అనుకో, 15 కేజీలు తీసేయాలి. 80 అంటే ఎంత బరువు తగ్గించాలో అంత బరువు తగ్గించాలి. తర్వాత ఎలర్జీలు ఉన్నా ఇవి ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్లు అవి ఇవి ఏమన్నా ఉంటే బంద్ చేసుకోవాలి. ఫిట్నెస్ అనేది బాగా. తర్వాత దీనికి గురకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి. అంటే మయోఫేషియల్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇప్పుడు అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే నాలుక. ఎంతసేపు అట్లా ఒక 15 సెకండ్స్ అట్లా బయట ఉంచడం. దాని తర్వాత ఈ నాలుకని ఇట్లా 15 సెకండ్స్ ఇట్లా మళ్ళీ కిందికి పైకి. అంటే నాలుకని ఎంత మనం బలంగా బయటకు తీసుకొస్తే అంత ఎక్సర్సైజ్ అయింది దానికి. నాలుక నొప్పిలేస్తుంది. ఆ ఎక్సర్సైజ్ ఎంత చేస్తే ఆ జీనియో గ్లాసెస్ అనే మజిల్ ఉంటుంది, ఆ మజిల్ మంచిగా టోన్ అవుతుంది. టోన్ అయ్యి ఈ ఇందా చెప్పాను కదా కొలాప్స్ అయింది అనేది, కొలాప్స్ కానియకుండా చూస్తుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్లు ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఫుడ్ మెయింటైన్ చేయాలి, ఎలర్జీలు ఆస్తమాలు ఉంటే తగ్గించుకోవాలి, బరువు గిరువు అంతా అంటే చేసుకున్నట్లయితే మెల్లమెల్లగా ఇది వాడాల్సిన పరిస్థితి నుంచి కూడా కొంతమంది బయటపడతారు. ఎంతకు తగ్గలేదు, నేను బరువు తగ్గను డాక్టర్ గారు మీరు ఏమన్నా చెప్పండి, నేనైతే తగ్గడానికి పెట్టుకోక తప్పదు. లేదా పెట్టుకోకపోతే ఏమైంది, గురకు వస్తుంది, మతిమరుపు వస్తుంది, ఇంట్లో పక్కన ఎవరు నిద్రపోరు, అన్ని కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, అన్ని వస్తాయి. సో ఎప్పుడైతే మనం ఈ మిషన్ పెడతామో హ్యాపీనెస్ అన్ని మాయమైపోతాయి, గురక అనేది సైలెంట్ అయిపోతుంది, పక్కన ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఇది తెలియక గురక ఒక ప్రాబ్లము, ఒక సివియర్ ప్రాబ్లము, సివియర్ హెల్త్ ఇష్యూ అని తెలియక నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళని చాలా మంది. ఇంకోటి చెప్తానమ్మా, ఎవరైతే గురక పెడుతున్నారో, ఎవరైతే అతి నిద్రకు గురవుతున్నారో, ఎవరైతే దాని తర్వాత ఒబేసిటీగా ఉన్నారో, ఎవరిలోనైతే బీపీ ఎంతకు కంట్రోల్ కావట్లేదు, ఎవరిలోనైతే షుగర్ ఎంతకీ కంట్రోల్ కావట్లేదు, ఎవరిలోనైతే కొలెస్ట్రాల్ ఎంతకీ కంట్రోల్ కావట్లేదు, లైపిడ్ ప్రొఫైల్స్ ఎంతకీ కంట్రోల్ కావట్లేదు, వీళ్ళందరికీ ఫస్ట్ గురకుందా లేదా చూసుకోండి. ఇన్ని కోమార్బిడిటీస్ కూడా ఉంటాయి. అసలు ఎవరికైనా బీపీ ఉంది అంటే ముందర మీరు నైట్ పూట నిద్ర గురకుందా లేదా చెక్ చేసుకోవాలి. మీకు డయాబెటీస్ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అంటే నైట్ పూట అసలు గురకుందా లేదా చూడాలి. సో ఇప్పుడు నాకు గురకుందో లేదో, కొంతమంది ఒంటరిగానే ఉండేవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎట్లా తెలియాలి? ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఒకటి పెట్టి అక్కడ రికార్డ్ బటన్ నొక్కి నిద్రపోవాలి. నిద్రపోయిన తర్వాత అది తీసుకొచ్చి డాక్టర్కి చూపించాలి. అది చక్కగా రికార్డ్ చేస్తుంది. దాన్ని బట్టి వెంటనే చెప్పేయచ్చు, నీ బీపీ తగ్గపోవటానికి కారణం ఏంటి, నీ షుగర్ తగ్గపోవటానికి కారణం ఏంటి, నీ బరువు తగ్గపోవటానికి కారణం ఏంటి. సో ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. ఓకే, అయితే గురక సౌండ్ ని బట్టి అది ఎంత క్రానిక్ అనేది తెలుసుకోవచ్చా మనం? అంటే గురక జనరల్ గా అంటే కొంతమంది గురకే ఉండదు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఎప్పుడూ గురక ఉండాల్సిన అవసరం లేదు. కానీ గురక అనేది అంటే దాని స్థాయి అనేది రకరకాలు ఉంటుంది. ఆ రూమ్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పక్క రూమ్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పక్కింటి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు, అంత స్థాయిలో గురక ఉంటుంది. కొంతమందికి గురక ఉండకపోవచ్చు, అయితే వాళ్ళలో అతి నిద్ర ఉంటుంది, వాళ్ళలో అదే సైలెంట్ గా బీపీ, సైలెంట్ గా డయాబెటీస్, సైలెంట్ గా హార్ట్ అటాక్స్, అంటే హార్ట్ డిసీజెస్, హార్ట్ ఫెయిల్యూర్స్, అంటే ఎర్రిథ్మియాస్ అంటాం, అంటే అది లయబద్ధంగా కొట్టుకోకపోవటం, ఇవన్నీ వస్తున్నాయి. అంటే వీళ్ళకి గురక టెస్ట్ చేయాలి ఫస్ట్. ఎవరైనా సరే నాకు ఎప్పుడు చూసినా నిద్ర వస్తుందంటే ఫస్ట్ గురక టెస్ట్ చేయాలి. ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు కానీ గురక లేదు అంటే స్లీప్ స్టడీస్ తెలిసిపోద్ది అంతా. హెల్తీ ఇండివిజువల్ ఒకసారి వెళ్ళి చేయించుకుంటే అంటే ఎవరైనా సరే, ఇప్పుడు చాలా మందికి ఎట్లనంటే అమ్మ ఎవరు చేయించుకోవాలంటే కొంతమందికి అలర్జీలు ఉంటాయి, సైనస్ ఉంటది, బ్రాంకైటిస్ ఉంటది, వాతావరణం అది పడట్లేదు ఇది పడట్లేదు అంటా ఉంటారు కదా. వాళ్ళు ఒబీస్ ఉన్నా వాళ్ళల్లో ఊరికే అంటే పగులు కాగానే విపరీతమైన నిద్ర వస్తున్నా మనం మాట్లాడుతుంటాం నిద్రపోతుంటారు, పేపర్ చదువుతాం నిద్రపోతుంటారు, డ్రైవింగ్ చేస్తుంటే నిద్రపోతుంటారు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు అంటే స్లీప్ స్టడీ చేయించుకోండి. మీకు గురక ఉండొచ్చు,
గురకకి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. గురకకు ఇప్పుడు మిషన్ ద్వారా కూడా మనం సిప్యాప్ అనే మిషన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజులు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గనక మనం తెలుసుకోకుండా గురక అంటే ఒక నవ్వులాట. అవునా? గురక అనేది ఎంత మాత్రం నవ్వులాట కాదు. గురక అనేది ఒక సీరియస్ మెడికల్ హెల్త్ ప్రాబ్లం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయంకరమైన ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు గురకనే. దాదాపు అమెరికాలో ఒక 10 మందిని తీసుకుంటే 4-5 గురక పెడుతున్నారు. మన దేశంలో 2-3 గురక పెడుతున్నారు. అంటే లిటరల్ గా ప్రపంచం అనేది గురకలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? మారుతున్న జీవన విధానాలు, మారుతున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవటాలు, తర్వాత ఆ డిజిటల్ స్క్రీన్ ముందు గంటలు కూర్చోటాలు, సెల్ ఫోన్ పట్టుకున్నామంటే ఎక్సర్సైజ్ మర్చిపోతాం, చదువు మర్చిపోతాం, ఆ నడవటం అనేది మర్చిపోతాం. అన్ని మర్చిపోయి కోట్లాది గంటలు, లక్షలాది గంటలు మనం డిజిటల్ స్క్రీన్ ముందు ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒబేసిటీ అనేది ఒక ఎపిడమిక్ వస్తుంది. ఊర్లలో ఒబేసిటీ ఉంది ఇప్పుడు. అంటే ఇండియాలో దాదాపు ఇప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఒబీస్. 40% ఏంటండమ్మా, చాలా ఎక్కువ కదా. అంటే దేశ జనాభాలో సగం పాపులేషన్ ఒబీస్ కాబోతున్నారు మెల్లగా. ఫిజికల్ యాక్టివిటీ లేదు అంటే ఎంత డేంజరస్. కాబట్టి మనం ప్రమాదపు అంచుల్లో ఉన్నాము. కాబట్టి దీనికి ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవాలి. కంపల్సరిగా మనం ఎక్సర్సైజ్ చేయటం కానీ, డైట్ని పాటించటం కానీ, అలర్జీలు ఆస్తమాలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటం కానీ, తర్వాత ఎవరికైతే అతి నిద్ర ఉందో వాళ్ళు పోయి వెంటనే స్లీప్ స్టడీ చేసుకోవటం, ఎవరికైతే ఎంతకు బీపీ తగ్గట్లేదో పోయి స్లీప్ స్టడీ చేసుకోవటం, ఎవరికైతే షుగర్ ఎంతకు తగ్గట్లేదో చేసుకోవటం, హార్ట్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదో పోయి స్లీప్ స్టడీ కూడా తీసుకోవాలి. అంటే స్లీప్ స్టడీ అనేది ఇప్పుడు కామన్ టెస్ట్ అయిపోయింది. అంటే ఎంతకి ఏది తగ్గట్లా, పరిష్కారం ఏంటో దొరకట్లా. సో మాటికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంతకు బీపీ కంట్రోల్ కావట్లా, ఎంతకు షుగర్ కంట్రోల్ కావట్లా, ఎప్పుడు చూసినా చిరాకు, కోపం, మార్నింగ్ హెడేక్స్. ఇంకోటి మార్నింగ్ హెడేక్స్, లేస్తానే చిరాకు, అన్రిఫ్రెషింగ్ స్లీప్ అంటాం. అంటే నిద్రపోయినప్పుడు మనం లేచి చాలా బాగా నిద్రపోతాం, ఎంత ప్రశాంతంగా నిద్రపోయాను ఈ రోజు అంటాం. అట్లా మాట చెప్పిన అసలు లేరు. ఇప్పుడు ఏంటంటే లేవగానే ఇంకోసేపు నిద్రపోతే బాగుండు, ఎంతసేపు నిద్రపోయినా నిద్ర చాలకపోవటం, ఎంతసేపు నిద్రపోయినా నిద్ర చాలటం లేదు అంటే నీకు నైట్ పూట గురకున్నట్టే. కాబట్టి వెంటనే మనం స్లీప్ స్టడీ చేయించుకోవాలి. దాంతోపాటు గురక, అతి నిద్ర ఇవన్నీ ఉన్నట్లయితే వెంటనే చేయించుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా డేంజర్ బెల్స్ అమ్మా. ఇప్పుడు మనం కార్ నడుపుతుంటాం, కార్ నడిపేటప్పుడు మనకు డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్ మీద ఒక రెడ్ సిగ్నల్ వచ్చింది అనుకో, ఒక ఎల్లో మార్క్ చోటు ఇది ఉంటుంది కదా, ఒక గీతలాగా వస్తుంది. అమ్మో ఏంటి ఏదో వచ్చింది అంటాం కదా. అంటే మెల్లగా గురక పెడుతున్నాం అంటే అది రావాలి. దాని తర్వాత రెండో రెడ్ సిగ్నల్ కనిపించింది అనుకో డాష్ బోర్డు మీద, అదేంటి అతి నిద్ర. ఏంటి నాకు ఇట్లా అసలు డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర వస్తుంది ఏంటి, అదొకటి. దాని తర్వాత నైట్ పూట ఎవరైనా నీకు అని చెప్తున్నారు అనుకో, చెప్తుంటే అదొక డేంజర్. ఇప్పుడు కార్లో ఒక 5-6 రెడ్ సిగ్నల్ కనపడ్డాయి అనుకో డాష్ బోర్డు, ఎవరైనా కార్ నడుపుతారా? నడపరుగా, వెంటనే ఆపుతారుగా. ఇది కూడా అంతే. దీని కూడా ఏంటంటే స్టాప్ బ్యాంగ్ అనేటటువంటి ఒక చిన్న ఒక యాక్రోనిమ్ లాగా ఉంది. అంటే ఏంటంటే ఎస్ అంటే స్నోరింగ్, అబ్జర్వ్డ్ యాప్నియా అంటే నైట్ కూడా మీరు అంటున్నారండి అంటే అబ్జర్వ్డ్ యాప్నియా ఉన్నట్టే కదా. పి అంటే ప్రెషర్, అంటే బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా. బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్లేదు. తర్వాత బి అంటే బిఎంఐ అంట, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో అది ఎంత ఉంది, మీరు ఎంత హైట్ ఉన్నారు, మీరు ఎంత వెయిట్ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి వాళ్ళు ఎంత ఉంటారంటే ఒక 5.5 అడుగులు ఉంటారు, కానీ ఒక 80 కేజీలు ఉంటారు. అది ఒబేసిటీ కదా.
ఇంకొంతమంది 6'5" ఉంటారు, వాళ్ళు 80 kgs ఉంటారు. వాళ్ళ బరువుకి అది కరెక్టే, వాళ్ళ హైట్కి అది సరిపోద్ది, కానీ మీకు సరిపోదు అది. కాబట్టి BMI అనేది ఎంత ఉంది. దాని తర్వాత మీ యొక్క ఏజ్ అనేది ఎంత, అంటే ఎంత ఏజ్, మోర్ దాన్ 50 years వాళ్ళకి గురకు వచ్చేటటువంటి అవకాశాలు ఇన్ జనరల్గా ఎక్కువ. గురకు ఇంక మిగతా వాళ్ళకి రాదని కాదు, 50+ మేల్. సో మేల్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. నెక్ సర్కంఫరెన్స్ ఎంత, 40 centimeters కంటే ఎక్కువ ఉందా, వెంటనే డాక్టర్ కాడికి పోవాలి. కొలుసుకోండి వెంటనే. 40 centimeters ఉంది, నాకు అతి నిద్ర ఉంది, నాకు డల్గా ఉంటుంది, ఎంత నిద్ర సరిపోవట్లేదు, నాకు BP ఉంది, నాకు షుగర్ ఉంది అంటే వెంటనే మీరు కొలుసుకోవటం, డాక్టర్ కాడికి పోవటమే, అంత ఈజీ. తర్వాత ఇక్కడ ఉంది 100 centimeterల కంటే ఎక్కువ ఉంది, 40 inches కంటే ఎక్కువ ఉంది, అంటే చూడండి ఎంత కామన్ అయిపోయిందో. సో కాబట్టి నోరు తెరిచి చూసుకోండి, అద్దంలో పోయి అని చూసుకోండి. ఎంత తెరిచినా కూడా లోపల కనపడట్లేదు అంటే, అతి నిద్ర ఉంది అంటే, BP ఉంది అంటే, గురకు ఉంది అంటే వెంటనే వెళ్ళిపోవాలి. ఎవరు వస్తున్నారు డాక్టర్ గారు, అంటే మెన్ వస్తున్నారా, ఉమెన్ వస్తున్నారా ఎక్కువ? ఇప్పుడు మెనోపాజ్ అయిపోయిన తర్వాత మెన్ ఉమెన్ ఈక్వల్. సో చాలా మందికి గురక ప్రాబ్లం అనేది, అసలు గురక లేని ఇల్లు లేదు అంటే ఆశ్చర్యం కాదేమో అనిపిస్తుంది నాకు. అంటే మోర్ దాన్ 50 years ఉన్న వాళ్ళలో చాలా మందిలో గురక అనేది ఇప్పుడు వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. అసలు అన్ఐడెంటిఫైడ్ హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ మూల కారణం గురకే. దీన్ని కనుక మనం కరెక్ట్ చేసినట్లయితే, ఈ గురకని అంటే రెస్పిరేటరీ బ్రీదింగ్ సిస్టమ్ కనుక కరెక్ట్ చేస్తే ఈ మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. హార్ట్ అటాక్ ముప్పు అనేది తగ్గిపోద్ది, బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, ఒబేసిటీ అనేది కంట్రోల్లోకి వస్తుంది, హుషారైపోతారు, యాక్సిడెంట్ కూడా తగ్గిపోతాయి. మరి ఆ స్టేజ్ లో తెలియలేదు, చాలా పెద్ద స్టేజ్ లో క్రానిక్ అయినాక తెలిసింది. ఏ స్టేజ్ లో అయినా సరే ఇప్పుడు బాగా ఇప్పుడు సర్జరీ. ఇంకోటి ఏంటి, ఒకటి CPAP అని చెప్పాం, మరి ఇంకేమేమి మోడాలిటీ, కొన్ని మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అంటే దీన్ని ముందుకు లాగుతారు, కొంతమంది టంగ్ లాగుతారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి దీనికి, కానీ ఏవి కూడా సక్సెస్ఫుల్ కావు. ద బెస్ట్ అంటే CPAP మిషన్. తర్వాత ఇప్పుడు ఎడినాయిడ్స్ ఉన్నాయి, ఎడినాయిడ్స్ తీసేయటం, టాన్సిల్స్ ఉన్నాయి, టాన్సిల్ తీసేయటం, సైనస్ ఉంది, సైనస్ క్లీన్ చేసుకోవటం, ముక్కు ఇట్లా దూరం వంకర ఉంది, దాన్ని తీసుకోవటం, టర్బినేట్ చాలా చాలా పెద్ద గుప్పిని దాన్ని తీసేయటం. తర్వాత అలర్జిక్ రైనైటిస్ ఉంది, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ వాడటం. దాని తర్వాత ఆస్మా ఉంది, ఆస్మాకు కరెక్ట్ మందులు వాడుకోవటం. తర్వాత ఇట్లా కనుక మనం చేసినట్లయితే ఇది ఒకటి. అంటే సర్జరీస్ కి ఆ ప్యాలెట్ ఉంటుంది పైన, ఆ ప్యాలెట్ కట్ చేస్తారు, లోపల ఉన్న ఫ్యాట్, రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, కానీ ఏ సర్జికల్ ప్రొసీజర్ కూడా 100% రిజల్ట్స్ ఇవ్వదు. అన్నిటికంటే ఉత్తమం ఏంటి, ఎవరిలోనైతే చిన్నప్పటి నుంచి అలర్జీ ఉందో, ఆస్మా ఉందో, సైనస్ ఉందో, బ్రాంకైటిస్ ఉందో, వీళ్ళందరూ మళ్ళొకసారి డాక్టర్ గారికి పోయి తొలి దశలోనే నువ్వు గురకబెడుతున్నావు అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పినా, మీ వైఫ్ చెప్పినా, మీ పిల్లలు చెప్పినా వెంటనే డాక్టర్ని సంప్రదించి అలర్జీ ఉందా, ఆస్మా ఉందా, సైనస్ ఉందా అన్ని చూసుకొని వాటిని క్లీన్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఆస్తమా ఉంటే తగ్గదు కదా డాక్టర్? ఎందుకు తగ్గదమ్మా, ఆస్మాకున్న బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు దేనికి లేదు. ఆస్మా అంటే ఇదే కదా, అంటే మన బ్రాంకియల్ ట్యూబ్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటది. ఈ ఇన్ఫ్లమేషన్ ఈ విధంగా చేసే అద్భుతమైన వైద్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా. దే లీడ్ నార్మల్ లైఫ్. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంత మంచి వైద్యం ఉందంటే ఆస్మాకి, వాళ్ళు దే కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్. అంత మంచి వైద్యం ఇప్పుడు ఆస్మాకి అందుబాటులో ఉంది. శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అలర్జీ కానీ, ఆస్తమా కానీ, గురక కానీ, అటు పసిపిల్ల నుంచి మొదలు పెట్టుకుంటే పండు ముదుసలి వరకు, అంటే వాళ్ళు తిరిగి సాధారణ జీవితం గడిపేలాగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. అంత మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు. అంటే శ్వాస హాస్పిటల్ ఒక్కటి లేదని చెప్పట్లా, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా అలర్జీ, ఆస్మాకు మంచి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. కాకపోతే సరి అయినటువంటి డాక్టర్ని ఎంచుకొని, సరి అయిన పరీక్షలు చేయించుకొని, సరి అయినటువంటి మందులు వాడినట్లయితే, ఎంతకాలం వాడాలో అంతకాలం, వాడే విధానం ఏందో తెలుసుకొని ఆ విధంగానే వాడటం. మంచి మందు వాడతావు, వాడటం ఎట్లా తెలియదు, రిజల్ట్ రాదు.
అప్పుడు మనం మందునన్నా వంక పెడతాం, డాక్టర్నన్నా వంక పెడతాం, అంతే కదా. కానీ మనం వాడే విధానం తప్పంది. 100%. ఇప్పుడు ఒక మందు ఒకసారి రాస్తే చాలా మంది కూడా ఇప్పుడు ఇన్హేలర్స్ డాక్టర్ అప్పుడు ఎప్పుడో రాసింది 3 ఏళ్ల క్రితం అని ఇప్పటికీ వాడుతూనే ఉంటారు. 10 ఏళ్ల కింద రాసిన వాళ్ళు కూడా వాడుతున్నారు. అది చాలా తప్పు. యాక్చువల్ గా మేమేమంటామంటే జనరల్ గా సంవత్సరానికి అంత మొత్తం కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. జనరల్ గా 3 నుంచి 6 నెలల లోపు చాలా వరకు చాలా మంది మంచి కంట్రోల్ అయింది. తర్వాత ఫాలో అప్ ఎట్లా ఉండాలంటే సంవత్సరానికి కనీసం 2 సార్లు అన్న రావాలి. మినిమం 2 times అన్నా వచ్చి చూపించుకోవాలి. ఎందుకు? ఆ సందర్భంగా వాళ్ళకి ఎంత అలర్జీ ఉంది, ఎంత ఆస్మా ఉంది, వాళ్ళకి ఎంత అబ్స్ట్రక్షన్ ఉంది ఇంకా అనేది తెలుసుకోవచ్చు. వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. ఎస్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానివ్వండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానివ్వండి, మాటికి రాకుండా ఇట్లా కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం వ్యాక్సిన్స్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని చెప్పి వీటి యొక్క పేటెన్సీ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మనం అడ్వైస్ అసలు వాళ్ళు ఎట్లా వాడుతున్నారో చెప్పొచ్చు. వాళ్ళకు నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవుతుందా రారు అంటే నేనేమంటానంటే రాకపోవటానికి కూడా కొన్ని వందల కారణాలు ఉండొచ్చు. దీన్ని ఆస్తమా అవుట్కమ్ మెజర్స్ అంటాం. అంటే దీన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు చూసుకోండి. ఒక ఆస్తమా పేషెంట్ ఉన్నాడు, నైట్ నిద్ర లేదు, పగులు ఏ పని చేయలేడు, పిల్లలు స్కూల్కి పోలేరు, ఒక రోజు పోతే 3 రోజులు ఆబ్సెంట్ అవుతున్నారు, ఒక ఆయన పనికి పోతే ఒక రోజు పోతే 3 రోజులు పనికి పోవట్లేదు, తెల్లవారులో నిద్ర లేదు, ఎప్పుడు చూసినా దగ్గు, ఎప్పుడు చూసినా జలుబు, ఎప్పుడు చూసినా ముక్కు గారడం, ఇలా ఉంది. మనం ట్రీట్మెంట్ ఇచ్చాం. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయ్యాడు. అవుట్కమ్ మెజర్స్ ఏదైనా ఒక డాక్టర్ ఇస్తే, కరెక్ట్ వైద్యం ఇస్తే ఎట్లా ఉండాలంటే నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నెంబర్ 1. పగులు పూట ఏ పని చేసినా కూడా ఆయాసం రాకూడదు. తర్వాత అతని యొక్క లంగ్ ఫంక్షన్ అనేది మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో దాదాపులో అలాగే ఉండాలి. దాని తర్వాత ఈ మాటి కొట్టుకునే ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం రాకూడదు. చీటికి మాటికి అడ్మిషన్లు ఉండకూడదు. మాటికి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండకూడదు. ఎవరికైతే ఇవన్నీ ఉంటాయో వాళ్ళు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం అంతగా ఉండదు. దీని అవుట్కమ్ మెజర్స్ అంటాం. సో ఇలా లేకుండా కొంతమంది పార్ట్లీ ట్రీటెడ్ అంటాం, అంటే సగం ట్రీట్మెంట్. ఇట్లాంటి వాళ్ళు దేశంలో 70 నుంచి 80% మంది ఉంటారు. వీళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ పోయేంత పెద్దగా ఉండదు, ఇంట్లో ఉండేంత చిన్నగా ఉండదు, ఇబ్బంది ఉంటుంది. నైట్ ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే ఈ రోజు రేపు గ్యారెంటీగా హాస్పిటల్ పోవాల్సిందే అని డిసైడ్ అవుతారు. నైట్ మార్నింగ్ కల్లా బాగానే ఉంటుంది, బాగానే ఉందిగా ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే. ఇట్లా సంవత్సరాలు గడిపిన వాళ్ళని చూశాను. ఇది పార్ట్లీ కంట్రోల్డ్ ఆర్ పార్ట్లీ ట్రీటెడ్ ఆస్మా అంటాం. ఇదేమో టోటల్లీ అన్ట్రీటెడ్ అండ్ అన్కంట్రోల్డ్ ఆస్మా అంటాం. ఇదేమో నార్మల్ ఆర్ టోటల్లీ కంట్రోల్డ్ ట్రీట్మెంట్ అంటాం, ఆస్మా ట్రీట్మెంట్ అంటాం. ఈ విధంగా అవటం అనేది లక్ష్యం. చాలా మంది ఇప్పుడు ఈ విధంగా అసలు వైద్యం తీసుకుని వాళ్ళు దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇంకా ఇలాగే బాధపడుతూ. సో వీళ్ళు అంటే ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ జీవితం అనుకుంటారు, ఒక్కసారి పోయినా బాగుండు అనుకుంటారు, ఎక్కడ రైలు కింద తలబెట్టి పోతే బాగుండు అనుకుంటారు, ఏదైనా బాయిలు దూకితే బాగుండు అనుకుంటారు, విషం తాగితే బాగుంది. అంత అవసరం లేదు. మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా అట్లా అనుకుంటే అది చాలా పొరపాటు. చాలా హాస్పిటల్ పోయాం, అలాంటి డాక్టర్ గారు ఇక నీ జీవితాంతం అంతే అని చెప్పాడు, ఇంకా నీ బతుకు ఇంతే అని చెప్పాడు అని చెప్పి కొంతమంది హాస్పిటల్కి రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఏ డాక్టర్ చెప్పాడు, ఎట్లాంటి డాక్టర్ చెప్పాడు అని పక్కకు పెట్టండి. కానీ అలర్జీ ఆస్మాకు మంచి వైద్యం అందుబాటులో ఉంది. తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు ఉంది, తెమడ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఏ పని చేసినా కూడా ఆయాసం వస్తుంది, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, అద్దింట పడట్లేదు, ఇద్దింట పడట్లేదు, ఊరికే దగ్గుతా ఉన్నారు, మనకు ఇట్లా చేసేటటువంటి వైద్యం అందుబాటులో ఉంది అనేది ఒకటి ఇది తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఏంటి పార్ట్లీ ట్రీటెడ్ కేసెస్ ఎప్పుడో మీరు అన్నట్టు 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద వచ్చేసి
మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇన్హేలర్స్ మళ్ళీ రిలీవర్సే వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అంటే పని అంతా డిస్టర్బ్ అయితేనే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ పోదామంటే పోలేరు, ఏదైనా పిల్లల్ని తీసుకొని టూర్ పోదామంటే పోలేరు, ఏదైనా సెకండ్ షో సినిమా పోదామంటే పోలేరు, ఏదైనా కష్టం వచ్చేటటువంటి పని పోలేరు. పోస్ట్ పోన్ అన్నా చేస్తారు, అవాయిడ్ అన్నా చేస్తారు. ఏదైనా సరే ఈ 2 లక్షణాలు ఎవరికి ఉన్నాయో చూసుకోండి. ఎయిదర్ దే పోస్ట్ పోన్ ఆర్ దే అవాయిడ్ ద వర్క్. బయటికి పోవాలా, ఏం పోతాం లేదు, రేపు పోదాంలే అట్లా అనుకున్నారంటే అట్లా అనుకున్నారు అంటే ఈ ప్రాబ్లం ఎక్కడో ఒక చోట ఉన్నట్లే. ఎవరికి, ఎవరిలోనైతే తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, అది పడదు ఇది పడదు అనే వాళ్ళల్లో మనం పోస్ట్ పోన్ చేస్తున్నాము అంటే వాళ్లకు అన్ట్రీటెడ్ అలర్జీ ఆస్మా ఉన్నట్టే లెక్క. అయితే వాళ్ళు అట్లా బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు అని చెప్పడం మన ఉద్దేశం. ఎందుకంటే అంత మంచి వైద్యం అందుబాటులో ఉంది. అసలు దేని వల్ల వస్తుందో తెలుసుకోవచ్చు. డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్ వల్ల వస్తుందా, బొద్దింకాల వల్ల వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఎన్నో రకాల అంటే ఫంగస్ వల్ల వస్తుందా, అన్ని అలర్జీ టెస్ట్లు అనేది అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేని వల్ల వస్తుందో తెలుసుకోవచ్చు. డస్ట్ కు ఎక్కువ ఈ దేశంలో డస్ట్ మైట్ ఎలర్జీ ఎక్కువ అమ్మా. డస్ట్ మైట్ ఎలర్జీకి డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అనేది అందుబాటులో ఉంది ఇప్పుడు. అంటే ఏంటి, టాబ్లెట్ రూపంలో ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆ మందులు వాడాం, ఈ మందులు వాడాం, ఆ ఇన్హేలర్ వాడాం, ఇది వాడాం, ఏది వాడినా తగ్గట్లే డాక్టర్ అని ఒక 100 మందిలో ఒక 5-6 అంటుంటారు. వాళ్ళకి ఇమ్యునోథెరపీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఏంది, ఆ డస్ట్నే మనము ఒక పౌడర్గా చేసి దాన్నే ఒక టాబ్లెట్గా చేసి దాన్నే నాటి కింద పెట్టడం, వ్యాక్సిన్ లాగా. ఆ టాబ్లెట్ మనం 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కనుక వాడినట్లయితే తర్వాత ఎంత డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా తుమ్ములు రాని పరిస్థితి ఏర్పడదు. దాన్ని ఇమ్యునోథెరపీ అంటాం. సో ఇది శ్వాస హాస్పిటల్లో డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ కానీ అన్ని రకాల ఇమ్యునోథెరపీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే అలర్జీ ఆస్మాకి ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మందులకు భయపడతారు, స్టీరాయిడ్స్ అనగానే భయపడతారు, ఇన్హేలర్స్ అనగానే భయపడతారు, తల్లిదండ్రులు అయితే గజగజ వణికిపోతారు. దాని తర్వాత ఇట్లా ఎవరికి అవసరం లేదండి, అంత మంచి వైద్యం ఉంది. డాక్టర్ గారు అట్లా ఫుల్లీ ట్రీట్ అయిన తర్వాత అది అట్లా ఉంటదా? మళ్ళీ ఇదొకటి, ఇప్పుడు ఏంది ఒకసారి ఇట్లా అయిపోయింది మరి మాటి మళ్ళీ నేను హాస్పిటల్కి రావాలండి అంటారు. ఒకసారి ఇట్లా అయితే మనం ఇట్లా ఉన్న వాటిని ఇట్లా చేసిన తర్వాత ఒక్కసారి కనుక ఇట్లా అయ్యి జీవితాంతం ఇట్లా ఉంటే అసలు అలర్జీ ఆస్మా అంటే భయం ఎందుకు ఉంటుంది ఎవరికైనా? ఇది కంట్రోలబుల్ డిసీజ్ అంటాం, ఇట్ ఇస్ నాట్ క్యూర్. ఒకసారి ఇట్లా చేస్తే ఇట్నే ఉండదు. బీపీ వచ్చింది, ఒక వారం రోజులు 10 రోజులు వాడాము, మళ్ళీ జీవితంలో బీపీ రాదు అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మేనేజ్ చేసుకుంటుండాలి అంటే క్యూర్ అయినట్టే కదా. కానీ బీపీ క్యూర్ ఏం లేదు. షుగర్ ఉంది, వారం రోజులు 10 రోజులు వాడాము, ఇంకా అసలు జీవితంలో మనకు అది రాదు అనేటట్టు ఉంటే దాని గురించి భయం ఏముంటది. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. కొన్ని ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ కేసులు వస్తున్నాయి, బీపీని కూడా రివర్స్ చేసేటటువంటిది ఉంటది. ఎప్పుడు దానికి సరి అయినటువంటి కారణాన్ని మనం కనిపెట్టి తాళానికి దగ్గర తాళం చెవిలాగా కరెక్ట్ వైద్యం కనుక చేయగలిగితే అది రివర్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడు చూసినా కూడా అంటే ఏంటి, జీన్స్ ఒకటి, తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ ఒకటేమో ట్రిగ్గర్స్. ఇది జీన్స్, ఇది ట్రిగ్గర్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రెండింటి మధ్యలో ఒకటి మనం మెడిసిన్ పెడుతున్నాం కాబట్టి ఇలా ఉంటాయి. ఈ మెడిసిన్ తీసేయగానే మళ్ళీ 2 కలుస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ 2 కలుస్తాయో మళ్ళా ఇవి మళ్ళీ మూసుకుంటాయి, మళ్ళీ మూసుకుంటాయి. కాబట్టి మళ్ళీ పెట్టాలి. అలా కాకుండా ఇప్పుడు ఇమ్యునోథెరపీ అనేది వస్తుంది కొంతమందిలో. అదే నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఆ ఇమ్యునోథెరపీని వాడటం వల్ల అంటే డిసీజ్ మోడిఫికేషన్ ట్రీట్మెంట్ అంటాం, అది మోడిఫై అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవటం వల్ల అలర్జీ కానీ ఆస్తమా కానీ కంట్రోల్కి వస్తుంది. తద్వారా గురక కూడా కంట్రోల్కి వస్తుంది, తద్వారా బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది, తద్వారా డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్కి వస్తాయి, హార్ట్ అటాక్స్ను కూడా మనం తగ్గించవచ్చు. అంటే ఎప్పుడైతే బ్రీదింగ్ సిస్టమ్ని మనం కరెక్ట్ చేస్తామో హార్ట్ అటాక్స్ను కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైతే బ్రీత్ అనేది ఫ్రీ ఉంటుందో
బ్రీత్కి తర్వాత బ్లడ్ ప్రెషర్కి లింక్ ఉంది, బ్రీత్కి తర్వాత షుగర్కు లింక్ ఉంది, బ్రీత్కి ఒబేసిటీకి లింక్ ఉంది. అంటే బ్రీత్కి లింక్ లేనిది ఏముంది? ఇంకా బ్రీత్ అన్నిటికీ లింక్ ఉంది. అందుకనే ఈ యొక్క బ్రీత్కు ఎక్కడా మనం అడ్డంకి లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే బ్రీత్కి మనం ఏ అడ్డంకి లేకుండా రెస్పిరేటరీ సిస్టంలో మనం చూడగలిగితే దాదాపు ఒక 20-30 రకాల జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి దీన్ని ఇలాగే పెట్టి ఈ వీటిని ఏది కరెక్ట్ చేయకుండా ముక్కులో బ్లాక్ అలాగే ఉంటుంది, టాన్సిల్స్ అలాగే ఉంటాయి, ఎడినైట్స్ అలాగే ఉంటుంది, సైనస్ అలాగే ఉంటుంది, గురక అలాగే ఉంటుంది, ఒబేసిటీ అలాగే ఉంటుంది, అతి నిద్ర అలాగే ఉంటుంది. మనం బీపీని కంట్రోల్ చేయలేం, మనం షుగర్ కంట్రోల్ చేయలేం, మనం హార్ట్ అటాక్స్ని కూడా ప్రివెంట్ చేయలేం, హార్ట్ ఫెయిల్యూర్స్ని కూడా మనం ప్రివెంట్ చేయలేం, తర్వాత ఒబేసిటీని కూడా మనం కంట్రోల్ చేయలేం, తర్వాత దానివల్ల వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్స్ని కూడా మనం కంట్రోల్ చేయలేం. అంటే దేన్ని కూడా కంట్రోల్ చేయలేం. సో బ్రీత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్లీన్ బ్రీత్, క్లియర్ ఎయిర్వేస్ ఉంటాయో చాలా జబ్బులకు నివారణ అనేది ఆటోమేటిక్గా చూడొచ్చు మనం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ దగ్గరకు ఒక గురక పేషెంట్ వస్తే వాళ్ళకి అసలు ఏది ట్రిగ్గర్ చేసింది, ఏది కారణమైంది, రూట్ కాజ్ ఏంటి, దానికి ఇమ్యూనోథెరపీ ఇస్తారు. మనము దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వ్యాక్సిన్స్ తీసుకోవాలి. సో డాక్టర్ ఏం చెప్తే ఫాలో అప్ ఖచ్చితంగా కరెక్ట్ గా గనక మనం చేసుకున్నట్లయితే కరెక్ట్ డయాగ్నోజ్ చేయాలి, కరెక్ట్ ట్రిగ్గర్స్ ఏంటో తెలుసుకోవాలి. ఏ ట్రిగ్గర్ ఉందో ఆ ట్రిగ్గర్ ని మనం అవాయిడ్ చేయాలిగా. ఇండోర్ అంతా పొల్యూషన్ పెట్టుకొని మనం ఈ విధంగా కావద్దు అంటే కాకుండా ఉంటాయా? పొగలు పెడతాం, తర్వాత పర్ఫ్యూమ్స్ వాడతాం, స్మోకింగ్ ఇంట్లోనే చేస్తాం, ఇంట్లో అన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, అన్ని కూడా మూసేవే. ఎనీ స్మోక్ ఈజ్ పాయిజన్ ఫర్ ద లంగ్స్, ఎనీ స్మెల్ ఈజ్ ఎ పాయిజన్ ఫర్ ద లంగ్స్, ఎనీ డస్ట్ ఆర్ పౌడర్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ ఫర్ ద లంగ్స్. కాబట్టి ఏ స్మోక్ ఉన్నా, ఏ స్మెల్ ఉన్నా, ఏ డస్ట్ ఉన్నా, ఏ పౌడర్ ఉన్నా వాటిని మనం సాధ్యమైనంత వరకు ఇండోర్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో మనం లివింగ్ ప్లేసుల్లో ఉండకూడదు. బాల్కనీలో పెట్టుకోండి. ఏదైనా ఉంటే అగరబత్తి ఉంది, బాల్కనీలో పెట్టుకోండి. ఒక మంచి తులసి చెట్టు పెట్టుకొని అక్కడ పూజ చేసుకోండి. కానీ ఇంట్లో 5-10 అగరబత్తీలు వెలిగించారనుకోండి, అదంతా మనమే పీలవాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తాయి. చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగలు వేయకండి, విపరీతమైనటువంటి పర్ఫ్యూమ్స్ బాడీని నింపకండి. మీకు పడటమే కాకుండా పక్కోళ్ళకు కూడా వాంతులు వచ్చే పరిస్థితి ఉంటుంది పర్ఫ్యూమ్స్ వల్ల. చాలా మందికి కాస్మెటిక్స్ వల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి ఎలర్జీలకు దారి తీస్తుంది. కాబట్టి ఇవన్నీ గనక మనం తర్వాత కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, చిలకలు, పావురాల వల్ల కూడా ఎంత ప్రమాదమో. సో వీటన్నింటి వల్ల కూడా మన యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యం అనేది శరవేగంగా తగ్గిపోతుంది. కాబట్టి అన్ని పొల్యూషన్స్తో పాటు వాటర్ పొల్యూషను, ఇటు ఎయిర్ పొల్యూషను, ఇటు సౌండ్ పొల్యూషను, ఇటు ప్లాస్టిక్ పొల్యూషను, ఇటు ఎర్త్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ల మధ్య మన ఆరోగ్యం మంచిగా ఎట్లా ఉంటుంది? కాబట్టి మనం ఈ పొల్యూషన్లని కంట్రోల్ చేయడం కోసమే శ్వాస ఫౌండేషన్ అనే దాని ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి అందరికీ గత 30 ఏళ్ల నుంచి కల్పిస్తున్నాం. కాబట్టి పొల్యూషన్ అనేది చాలా చాలా డేంజర్. అన్నిటికంటే ముఖ్యం సెల్ఫ్ పొల్యూషన్. సిగరెట్ తాగుతున్నాం, సెల్ఫ్ పొల్యూషన్ కదా, ఎంత డేంజర్ అది. తర్వాత పాన్ మసాలా గుట్కాలు క్యాన్సర్కు దారితీస్తాయి. ఆ స్మెల్ వల్ల ఆస్మా వస్తుంది. తర్వాత పర్ఫ్యూమ్స్, ఇది సెల్ఫ్ పొల్యూషనే. సో ఇలాంటి పొల్యూషన్స్ అన్ని కనుక మనం ఆపినప్పుడు, డాక్టర్ని సరి అయిన సమయంలో సంప్రదించినప్పుడు, అలర్జీ ఆస్తమాని తొలి దశలోనే మనం కంట్రోల్ చేసినప్పుడు ఈ గురకబెట్టే బాధలు, ఈ గురకబెట్టే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు. చక్కగా చెప్పారు డాక్టర్ గురక గురించి. వన్ ఫైనల్ క్వశ్చన్, నాకు తెలియదు అది గురకకు సంబంధించిన ఏంటి అనేది. ఎవరైనా బ్రీత్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ బ్రీత్ సౌండ్ మనకు తెలిస్తే అదేంటి? అసలు బ్రీత్ తీసుకుంటున్నట్టు తెలియదు. బ్రీత్ తీసుకుంటున్నట్టు మనకు తెలిసిందంటే మనకి ఏదో అనారోగ్యం ఉన్నట్టే లెక్క. యాక్చువల్ బ్రీత్ అనేది తెలియని ఒక అన్కాన్షియస్ ప్రాసెస్లో జరిగిపోతుంది. కొంతమంది ఎవ్రీ బ్రీత్ గమనిస్తారు, అది మళ్ళీ మెడిటేషన్.
మెడిటేషన్ లో ఎవ్రీ బ్రీత్ గమనించటం అంటే నువ్వు ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నావని అర్థం. దట్ ఈజ్ ఓకే. తర్వాత నీకు అది కాకుండా గాలి తీసుకోవడంలో అమ్మో ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి గాలి, తీసుకున్న గాలిని ఎట్లా వదలాలి అంటే కొంతమందికి హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అని ఉంటుంది. వాళ్ళకి ఇక శ్వాస మీదనే ధ్యాస ఉంటుంది. ఇక అమ్మో నాకేమవుతుంది అంటా ఉంటారు. అది హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్. దీనికి వెనకాల కారణం కూడా అలర్జీ ఉండొచ్చు. కానీ దాన్ని కొంతమంది ఏంటంటే ఫంక్షనల్ డిసీజ్ అని కొట్టి పడేస్తారు. నో, ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట అలర్జీ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకు రీబ్రీదింగ్ మాస్క్ అని ఇస్తాము. తర్వాత యాంటీ అలర్జీ ట్రీట్మెంట్, యాంటీ ఆస్మా ట్రీట్మెంట్, యాంటీ యాంగ్జైటీ ట్రీట్మెంట్. వాళ్ళకు కనుక కొన్ని రకాలైనటువంటి వైద్యాలు కనుక చేసినట్లయితే, ముఖ్యంగా ఇది ఆడపిల్లలు ఎక్కువ కనపడుతుంది, చిన్నపిల్లలు ఎక్కువ కనపడుతుంది అని స్కూళ్ళల్లో అంటారు. సో వాళ్ళందరూ ఆ పిల్లల్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తారు. ఇట్లాంటి పిల్లల్ని ఐసీయూలో తీసుకు అడ్మిట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అంత అవసరం లేదు, వీళ్ళు కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ మంచిగా అయిపోతారు. సో ఇట్లాంటి పానిక్ అటాక్స్ అనేవి కూడా ఇందులో వస్తాయి. దీనికి మూల కారణం కూడా ఆ ఫ్యామిలీలో ఎక్కడైనా అలర్జీ ఉందా అనేది చూసుకోవాలా. వీళ్ళకి కొంతమంది సడన్ గా బ్రీత్ అవేర్నెస్ వచ్చింది అంటే వీళ్ళకి ఏదో పొల్యూషన్ కూడా అర్థం. సడన్ గా కొంతమంది చూసారా, ఎక్కడన్నా వాసన రాగానే, సిగరెట్ స్మెల్ రాగానే వాళ్ళకి ఊపిరి భారం అయింది. పర్ఫ్యూమ్ ఎక్కడన్నా రాగానే ఊపిరి భారం అయింది. తుఫాన్ లేచింది అనగానే ఊపిరి భారం అయింది. పొల్యూషన్ ఎక్కడన్నా వచ్చితే ఊపిరి భారం అయిపోతుంది. ఊపిరి భారం అయిపోతుంది అంటే ఆ గాలిలో ఏదైనా కలిసిందా అనేది ఒకటి. వీళ్లకు బ్యాక్గ్రౌండ్ లో అలర్జీ, ఆస్మా ఏమైనా ఉందా. సో ఇట్లాంటివి కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఈ కొంతమంది నైట్ పూట నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఎందుకు లేస్తారో వాళ్ళకి తెలియదు, దిగ్గులు లేచి కూర్చుంటారు. అమ్మో నేను ఎందుకు లేచాను అని వాళ్ళకి తెలియదు. అసలు ఎందుకు లేచాం వాళ్ళ గుర్తు కూడా రాదు, దిగ్గులు లేస్తారు ఊపిరాడక. వాళ్ళల్లో కూడా అన్ఐడెంటిఫైడ్ అలర్జీ, ఆస్మా ఉందా లేదా తెలుసుకోవాలి. వీళ్ళు పోయి కొంతమంది హార్ట్ కు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకుంటారు, కానీ వాళ్లకు సొల్యూషన్ అందదు. అంటే నేను చెప్పేదంటే, అలర్జీ, ఆస్మా ఒక పక్క, హార్ట్ ఒక పక్క పెట్టి చూస్తే, ఈ అలర్జీ, ఆస్తమాని మనం హార్ట్ ప్రాబ్లం అనుకో, హార్ట్ కు సంబంధించిన వైద్యం జరుగుతుంది. హార్ట్ కు సంబంధించిన జబ్బుని మనం అలర్జీ, ఆస్మాను అనుకో, దీనికి సంబంధించిన వైద్యం జరుగుతుంది. కానీ హ్యాపీగా ఉంటారు కదా. అలర్జీ, ఆస్మాకు దానికి సంబంధించిన వైద్యం జరిగితేనే హ్యాపీగా ఉంటారు. వీళ్ళకు బైపాస్ చేసినా, యాంజియోగ్రామ్ చేసినా, ఇంకే స్టెంట్ వేసినా, ఏది వేసినా వాళ్ళకు మార్పు రాకపోవచ్చు, వాళ్ళకి అలర్జీ, ఆస్మా గనక ఉంటే. కాబట్టి కొంతమంది నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత, డాక్టర్ మీరు చెప్పినవన్నీ నాకు ఉన్నాయి, ఎంతకు జలుబు తగ్గదు, నాకు దగ్గు తగ్గదు, నాకు ఆయాసం తగ్గదు, నాకు మెట్లెక్కి ఆయాసం, నాకు వాతావరణం మారితే ఆయాసం, నాకు అన్ని చేసినా కానీ నేను హార్ట్ ఏమని చెప్పి టెస్ట్ చేయించుకుంటే మరి నాకు హార్ట్ కు సంబంధించిన ట్రీట్మెంట్లు అన్ని ఇచ్చారు, స్టెంటింగ్ చేశారు, కానీ నా బాధ మాత్రం పోలేదండి అంటారు కొంతమంది వచ్చి. సైకలాజికల్ మెడిసిన్ కూడా వాడుతుంటారు. అట్లాంటప్పుడు మనం మళ్ళీ సరి అయినటువంటి అలర్జీ, ఆస్మా వైద్యం చేసిన తర్వాత చాలా మంది అమ్మయ్యా ఇప్పుడు మంచిగా అయిపోయింది సార్ అంటారు. అంటే వాళ్ళల్లో రెండు కూడా ఉండొచ్చు. అంటే అలర్జీ, ఆస్మా ఉన్న వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఉండకూడదు అని రూల్ ఏం లేదు కదా. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలర్జీ, ఆస్మా ఉండకూడదు అని రూల్ ఏం లేదు కదా. అటు ఇటు కూడా ఉండొచ్చు. అయితే దేనికి సంబంధించిన వైద్యం దానికి జరగాల్సింది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎవరికైనా ఇప్పటి వరకు గురక లేదు, రాకూడదు అంటే, గురక లేదు, గురక రాకూడదు అంటే, గురక ఫస్ట్ ఎవరికి ఎక్కువగా ఉంటదమ్మా? ఎలర్జీ, ఆస్మా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉంటది. ఒబేస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఆయాసం ఉంటుంది. ఒబేసిటీ రాకుండా చూసుకోవాలా. అలర్జీ, ఆస్మా ఉంటే వెంటనే సంప్రదించి సరి అయినటువంటి వైద్యాన్ని తీసుకోవాలా. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలా. ఎక్సర్సైజులు కంపల్సరిగా చేసుకోవాలా. చిన్న పిల్లలకు ఫుడ్ ఫోర్సింగ్ అనేది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు గమనించాలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుడ్ ఫోర్సింగ్ అనే ఒక పెద్ద జబ్బు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్లకు తల్లిదండ్రులు ఎట్లా పెడతారో తెలుసా మీకు? ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి, కుక్కీ పెడతాడు, వద్దు బాబోయ్ అని ఏడుస్తుంటాడు వాడు. అమ్మో వీడు చూడండి నీరసం అయిపోతున్నాడు, వీడు ఆకలంతా దాచుకుంటున్నాడు, వీడు ఏమీ తినడండి. ఏం తింటాడు? నువ్వు పెట్టి 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 ఇంకేం తింటాడు? కాబట్టి నేనేం చేసిన, ఇప్పుడు 1 year ఉన్నాడమ్మా పిల్లవాడు.
8 కేజీల నుంచి దాదాపు 10 కేజీలు 12 కేజీల వరకు కూడా 10 కేజీల వరకు ఉండొచ్చు కొంతమంది. యావరేజ్ ఇండియన్ 8 కేజీలు ఉన్నా ఓకే, 8 నుంచి 10 మధ్య ఉంటారు. 2 ఏళ్ళు ఉన్నాయి అనుకో 10 నుంచి 12 కేజీలు ఉంటారు. 3 ఉన్నాయి అనుకో 12 నుంచి 14 కేజీల మధ్య ఉంటారు. 3 ఏళ్ల పిల్లవాడి కుక్కి పెడుతుంటే వాడు బరువు చూస్తే 20 కేజీలు ఉంటాడు. ఇంకా పెడతానే ఉంటారు. ఏంటి కారణం అంటే నీరసం సార్ వీడికి అంటారు. దయచేసి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా ఫుడ్ ఫోర్సింగ్ చెయ్యకండి. కొంతమంది ఇళ్లలో కొంతమంది 2 చేతులు పట్టుకుంటారు, కాళ్ళు 2 పెట్టుకుంటారు, పట్టుకొని ఫుడ్ పెడుతుంటారు. అంటే గృహ హింస ఇది పిల్లలకి. కొంతమంది తల్లిదండ్రులు తల్లి శబ్దం వస్తుంటది, వీడికి అన్నం పెడుతున్నట్టు ఏదో వాడు పోయి ఎక్కడో దాచుకుంటాడు, ఒక ఇంట్లో దాచుకోవటం, టేబుల్ సాట్ను దాచుకో. అంటే మీరు అన్నం పెడుతున్నారంటే పిల్లలు భయపడి పారిపోయేలాగా మీరు చేయొద్దు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పెట్టండి. ఫుడ్ ఫోర్సింగ్ చెయ్యొద్దు. ఫుడ్ ఫోర్సింగ్ అనేది ఈ దేశంలో చైల్డ్హుడ్ ఒబేసిటీకి మూల కారణం. తర్వాత ఇళ్లలో కూల్ డ్రింకులు తీసుకొచ్చి పెట్టడం, పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్లని తీసుకొచ్చి మనం స్టోర్ చేయటం, ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఫస్ట్ 3 years వరకు పిల్లలకు స్వీట్ ఇవ్వద్దు, అది రూల్. ఫస్ట్ 1000 days 1000 days అసలు స్వీట్ ఇవ్వద్దు పిల్లలకి. దానివల్ల మన మైక్రోబయోమ్ అనేది చిన్నప్పుడే తయారైద్ది. ఆ మైక్రోబయోమ్ జీవితాంతం ఉంటుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. మంచి ఫుడ్ వస్తే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, మంచి బ్యాక్టీరియా ఉంటే మంచి తెలివితేటలు వస్తాయి, మంచి బ్యాక్టీరియా ఉంటే జబ్బులు రావు, మంచి బ్యాక్టీరియా ఉంటే అంత మంచిగా జరుగుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా అనేది మంచి ఫుడ్ మీదనే బతుకుతుంది. చెడు బ్యాక్టీరియా కావాలంటే జంక్ ఫుడ్లు, ఆ ఫుడ్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్. సో మీరు రకరకాల ఫుడ్లన్నీ ఇస్తే అది వస్తుంది. దాంతోపాటు ఒబేసిటీ. ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా వచ్చి డిస్బయోసిస్ అంటాం, ఎప్పుడైతే వచ్చి చేరిందో దట్ లీడ్స్ టు ఒబేసిటీ, దట్ లీడ్స్ టు డయాబెటీస్, దట్ లీడ్స్ టు క్యాన్సర్స్, దట్ లీడ్స్ టు సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇంటెలిజెన్స్కి మూల కారణం మంచి బ్యాక్టీరియానే. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. ఫస్ట్ 3 years వరకు ఎవరు కూడా పిల్లలకు స్వీట్ పెట్టకండి. ఎనీ స్వీట్ అసలు పిల్లలకు స్వీట్ అనేది పెట్టకుండా చేయాలి. దాదాపు సరే ఇప్పుడు ఒకప్పుడు అకేషనల్ దట్ ఈస్ ఓకే, బట్ 1000 days ని స్వీట్ పెట్టకుండా పిల్లల్ని పెంచాలి అని నిర్ణయం తీసుకోండి. తీసుకుంటే ఆ పిల్లలకు జీవిత కాలం పాటు మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేగాని గిన్నె పట్టుకొని అదిగో చందమామ, ఇప్పుడు అది లేదులేండి చందమామ, ఇదిగో టీవీ, ఇదిగో సెల్ టీవీ, సెల్ ఫోన్ లో చూపించుకుంటా కుక్కుతా ఉన్నారు పిల్లలకి, పాటలు పెట్టుకుంటా. కాబట్టి ఈ కుక్కటం అనేటటువంటిది ఎంత తొందరగా పిల్లలకు తీసేస్తే పిల్లలకు మా అంత స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒబేసిటీ బొద్దు ముద్దుగానే కాదు, బొద్దుగున్నారంటే వాళ్ళకు జబ్బుల మయమైపోద్ది. పెరిగిన తర్వాత గురక వస్తుంది. మీరు అన్నారు కదా, గురక రాకుండా ఉండాలంటే మనం ముందు నుంచి ఏం చేయాలా? ఫస్ట్ ఇదే చేయాలా. చిన్న పిల్లలకు ఇది బెటర్. అలర్జీ, ఆస్మా ఉంది, నోరు తెరిచి నిద్రపోతున్న, నోరు తెరిచి ఎవరైనా మన పిల్లలు ఉన్నారంటే వెంటనే డాక్టర్ చూపించాలి. వెంటనే డాక్టర్, అది మనం గురకని బంద్ చేసినట్టే. చిన్న పిల్లలు ఎవరైనా నోరు తెరిచి నిద్రపోతున్నారు, మాటికి జలుబు వస్తుంది, టాన్సిల్స్ ఉన్నాయి, ఎడినాయిడ్స్ ఉన్నాయి, చీటికి మాటికి జలుబు చేస్తుంది, చీటికి మాటికి హాస్పిటల్కి పోతున్నాం, వాడు ఎప్పుడు చూసినా నోరు తెరిచే ఉంచుతున్నాడు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదిస్తే వాడి యొక్క బ్రీతింగ్ సిస్టమ్ని మనం మంచిగా చేయొచ్చు. ఈ విధంగా ఉందో ఏమో, ఈ విధంగా చేసినాం అనుకో ఫ్యూచర్లో గురకం తీసేసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఒబేసిటీ తీస్తే ఫ్యూచర్లో గురక తీసేసిన వాళ్ళం అవుతాం. స్వీట్స్ మనం చిన్నప్పుడే ఇవ్వకపోతే గురకం తీసేసిన వాళ్ళం అవుతాం. దానివల్ల హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత ఎన్ని రకాల జబ్బులు, ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. గురక, దీని గురించి అసలు అవేర్నెస్ లేదు. అంటే గురక అదొక పెద్ద ప్రాబ్లం. గురకని అదే చిన్న ప్రాబ్లం లాగా మనం తీసుకుంటూ ఉంటాము. దానివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి అనేది వస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ ని చూసాము, గురక ఉంది, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనేది. సో అప్పుడెప్పుడు ఆ కాసేపు మనం వింటాం కానీ తర్వాత మనం మర్చిపోతాము. గురక వస్తుందంటే ఒక చక్కటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలర్జీ, ఆస్తమా,
స్పెషలిస్టులు ఉన్నారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ట్రీట్ చేస్తారు. రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు, ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఏంటి చెప్తారు. ఇమ్యునోథెరపీ అని చెప్పారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అదైతే. సో ఎందువల్ల వస్తుంది అనేది, దాన్ని తగ్గించడం అనేది అసలు ఇంకా అంతకన్నా బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది. ఎస్, గురక లేదంటే మంచి నిద్ర ఉంటుంది, మంచి నిద్ర ఉంటే మంచి హెల్త్ ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.